హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్ ఐస్ ఆన్ రఫా. ఈ ఏఐ జనరేటెడ్ ఇమేజ్ వెనుక అసలు ఏముంది? పాలస్తీనాలోని గాజాలో ఉండే ఈ ప్రాంతం పేరు రఫా. ఈ రఫాలో గాజా శరణార్థులు ఉంటారు. ఈ శరణార్థులు ఉండే క్యాంప్ మీద మే 25న ఇజ్రాయిల్ దాడి చేసింది. ఆ దాడిలో పిల్లలతో సహా 48 మంది చనిపోయారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ రఫా మీద దాడులు చేయకూడదని కొద్ది రోజుల క్రితమే చెప్పింది. అయినా సరే ఇజ్రాయెల్ వినకుండా రఫా మీద దాడి చేస్తూనే వచ్చింది. రఫాలో ఉన్న హెల్త్ ఫెసిలిటీస్ మీద కూడా దాడులు చేయడంతో ఇప్పటికీ ఒకే ఒక హెల్త్ ఫెసిలిటీ మిగిలింది. 2023 అక్టోబర్ 7 హమాస్ ఉగ్రవాద దాడులు చేయడం వల్ల 1100 మంది ఇజ్రాయిల్ చనిపోయారు. దీనితో గాజా స్ట్రిప్పై ఇజ్రాయిల్లో యుద్ధం ప్రకటించింది. ఇప్పటి వరకు 36,000 మంది గాజాకి సంబంధించిన వారు చనిపోయారు. వాళ్ళల్లో మహిళలు, చిన్నపిల్లలే ఎక్కువగా ఉన్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచం మొత్తం చాలా పెద్ద చర్చ జరిగింది. తరువాత మెల్లమెల్లగా మర్చిపోతూ వచ్చారు. అందుకే ఇంత జరుగుతూ ఉంటే మీరెలా ఊరుకుంటారు అని చెప్పి ఒక క్యాంపెయిన్ మొదలైంది. అదే ఈ ఆల్ ఐస్ ఆన్ రఫా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్.